కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సరం విబిఎస్ దేవుని మహాకృపను బట్టి ఆశీర్వాదకరంగా జరిగింది. గుడివాడలో 10 దినాల పాటు. దాని లైవ్ కూడా యూట్యూబ్లో ఉంది, మీరు చూడొచ్చు. ప్రభు 10 మంచి పాటలు ఇచ్చారు. అంతేకాదు దానికి మంచి ట్యూన్స్, చక్కటి మ్యూజిక్ కంపోజ్ చేయడానికి ప్రభు సహాయపడ్డారు. గత సంవత్సరాలన్నింటిలోనూ ఆయన చూపించిన మహాకృపకు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. పిల్లల పరిచర్య విషయంలో ఓ ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం అంత్యోక్ సహవాసంలో ఉన్న సహోదరులకు చెందింది. ఇప్పటికి 120 పాటలు, పిల్లల పాటలు రికార్డ్ చేయడం జరిగింది. దీనంతటి మహిమను దేవునికి ఆపాదిస్తున్నాం, అది ఆయనది. ఇకపోతే విబిఎస్ మెటీరియల్ కోసం ఈసారి ఎక్కువ మంది రెస్పాండ్ అయ్యి వారు ఆనంద్ గారికి ఫోన్ చేసి ఆ మెటీరియల్ని పొందటం జరిగింది. ఇంకా వేసవికాలం అంతట్లో కూడా జరుగుతాయి. పిల్లలని ఊరికనే ఖాళీగా కూర్చోబెట్టకుండా మన పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పడం, ప్రభువుని, ఆయన వ్యక్తిత్వాన్ని పరిచయం చేయడం, భూమి మీద వారు బ్రతికినంతకాలం వారు ప్రభువులాగా జీవించేటువంటి ఆ సంఘటనని నేర్పడం పెద్దవారిగా మీ పని. అందుకనే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము, వాడు పెద్దవాడిన తరువాత తొలగిపోడన్న మాట. ఇది మనం నేర్పవలసిన బాధ్యత ఉన్నదని సత్యం మర్చిపోకండి. ప్రతి సహవాసంలో పిల్లల పరిచర్య విషయంలో పట్టింపు కలిగి ఉండండి. మన పిల్లలకు మనం వాక్యాన్ని నేర్పుకోవాల్సిన అవసరం ఉంది. దాని కొరకే వ్రాయబడిన మెటీరియల్ అది. వాటిని మీరు మీ సహవాసాల్లోకి ఖచ్చితంగా తీసుకుని పిల్లలకు నేర్పి ఈ తరం పిల్లలకు దేవుని పునాదిని వేస్తారని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఆదికాండం 42వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం. యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అనుని వలె కనపడి వారితో కఠినముగా మాట్లాడి. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవా, లేఖనం మీది ఈ వాక్యపు సత్యాలు మా వ్యక్తిగత జీవితాలకు ఎంతో ఉపయుక్తమైనవి. ఇవి మాకు ధైర్యాన్ని, ఆదరణను, ఓదార్పును, హెచ్చరికను, ప్రోత్సాహాన్ని కలుగు చేసే ఈ వాక్యం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు నాయనా, ఈ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడుతున్నాం. అనేకులు హెచ్చరించబడడానికి నీ లేఖనం కారణం అవుతుంది. సజీవుడైన మీరు నేటికి మాట్లాడుతున్నవారుగా ఉన్నారు. నీ పిల్లలను మరుగుపరిచి మీరు మాట్లాడే ప్రతి మాట వినేవారి అంతరంగాలను మీ వైపుకు తిప్పడానికిని, వారు సరిగా జీవించడానికి, తమ లోపాలను సవరించుకోవడానికి సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు వింటున్న మా ప్రియులందరినీ మాట్లాడుతున్న నీ దాసుని బలపరచడం కోసం అప్పగించుకుంటూ మంచి సమయాన్ని మాకు సంప్రాప్తింప చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలాసార్లు ఈ యోసేపు యొక్క సహోదరులు యోసేపును చూడడానికి కాదు, ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు వారిని చూచిన యోసేపు వారితో ప్రవర్తించిన తీరు కొంత మనకు సందేహాస్పదంగా అనిపిస్తుంటుంది. యోసేపు ఎందుకు ఇలా ప్రవర్తించాడు? ఎందుకు ఇలా కఠినంగా ఉన్నాడు? ఎందుకు వారిని చెరసాలలో వేశాడు? ఎందుకు షిమియోనును బంధించాడు? ఎందుకు వారిని పంపాడు? ఇవన్నీ మనకు ఏదో తెలియని, అర్థం కాని
ఒక విషయంగా మిగిలిపోవడం, చదివిన ప్రతిసారి ఇలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటుంది. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎందుకు ఇలా చేశాడైనా అని. నేను ప్రభు నాకు ఇచ్చిన 1-2 తలంపులు మీతో చెప్తాను. కాలం నీదని నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి, అధికారం నీదని, వయసు నీదని, నీకంటే చిన్నవారని నీవు వారి మీద కనపరిచిన కఠినత్వం కానీ, వారిని నిరాకరించిన విధానం కానీ, వారిని త్రోసివేసిన విధానం కానీ, వారిని బాధపెట్టిన విధానం కానీ, అది కొంతకాలం వరకే నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. గత వారం చెప్పుకున్నాం, ఎవరిని నిరాకరించవద్దని. లేఖనంలో ప్రభు ఇలా అన్నాడు, లూకాసు వార్త 10:16లో, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును అని. కేవలం దేవుని పిల్లలు నిరాకరిస్తున్నారు అని అంటే అది దేవుని నిరాకరిస్తున్నారన్న సత్యం వారు ఎరగరు. దేవుని సంకల్పంలో ఉన్న ఒక వ్యక్తిని బాధపెట్టి, గాయపరిచి, అవమానించి, దూషించి, లేనివి కల్పించి, నిందించి, కష్టం పెట్టుకుని, పగ పెట్టుకుని, మరింత పగకు పెంచుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం అది నీ కాలం గనుక నీవు దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కనపడుతుంది. నీ కక్ష సాధించినట్టు నువ్వు అనుకుంటావు. ఆ కక్ష సాధించి సంతోషించి నీవు పరవశించిపోయే ఆలోచన కూడా నీకు ఉంటుంది. కానీ జ్ఞాపకం పెట్టుకోండి, నీ సమయం ముగిసే ఒక రోజు వస్తుంది. ఆ సమయం ముగిసిన తరువాత నువ్వు విత్తినది కోసుకునే సమయం ఒకటి వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆ సమయానికి యోసేపు సహోదరులు వచ్చారు. మీరు నేను కూడా ఖచ్చితంగా రావాల్సిందే. ఏం విత్తామో ఆ పంట కోసుకునే కాలం ఒకటి వచ్చి తీరుతుంది. ఈ సత్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది మొదటి మాట. ఇక రెండవ మాట నేను మీకు చెప్తాను. విత్తింది కోసుకునేది అనేది గలతీ పత్రిక 6:7 మాట. రెండవ మాట ఏమిటంటే, వారికి యోసేపుకు కనిపించిన వ్యత్యాసం నీ వ్యక్తిత్వానికి, దైవికమైన వ్యక్తిత్వానికి ఉన్న వ్యత్యాసం స్పష్టంగా నీకు అర్థమవుతుంది. అప్పుడు నీ కాలం దిగజారినట్టు, నీ పరిస్థితి చేతులు కట్టుకున్నట్టు, నీవు తల వంచి నమస్కారం చేసినట్టు, అవసరత కోసం చేతులు చాపినట్టు, ఎవరిని నిరాకరించావో ఆ వ్యక్తి ముందే నిలబడి అతనికి నీ అభ్యర్థన తెలియచేస్తున్నప్పుడు అతను ఎవరో నువ్వు గుర్తుపట్టకపోవచ్చు, కానీ అతడు నేను గుర్తుపడతాడు, ఆశాంతం ఎరిగినవాడు. ప్రభువుని బాధ పెట్టేవారు ఎవరైనా, సంఘాన్ని హింసించేవారు ఎవరైనా, నీతిమంతుని బాధ పెట్టేవారు ఎవరైనా ఒకానొక దినాన్న ఆయన సముఖం ఎదుట నిలబడవలసి ఉంటుందనే సత్యాన్ని మర్చిపోవద్దు. అది రేపు నిత్యత్వంలో జరుగుతుంది, కానీ భూమి మీద కూడా జరిగే అవకాశం ఉంది, లేదని మాత్రం అనుకోవద్దు. సరిగ్గా నీ కాలం ముగిసింది, నువ్వు పంట కోసుకునే కాలం వచ్చింది. అంత మాత్రమే కాదు, కానీ అక్కడ ఆయన కోపాన్ని చూస్తావు, ఆయన వాత్సల్యతను కూడా చూస్తావు. అందుకనే హబక్కూకు గ్రంథం 3:2 ఆయన కోపించుచునే వాత్సల్యత చూపించేవాడు అనే మాట. దేవుని వ్యక్తిత్వం యోసేపు గారి జీవితంలో ఛాయిగా కనపడుతూ వస్తుంటుంది. ఈ రెండు సందర్భాలని జ్ఞాపకం చేసుకుంటే యోసేపును అపార్థం చేసుకునే వీలుండదు, అవకాశం ఉండదు. మనం అలా చేయకుండా ఇలా చేయకుండా ఉండవలసింది కదా. అవును, వారు తప్పు చేశారు, వారిని ఎదుటికి వచ్చారు, మీరు ఇలా చేయటం తప్పు కదా అని అడగడానికి ముందుగా వారితో అతడు కఠినంగా మాట్లాడడం అనేది. వారు చూపించిన కఠినత్వంలో యోసేపు చూపించిన కఠినత్వం ఎంత ఆలోచించండి. వారు ప్రవర్తించిన క్రూరత్వంలో యోసేపు చూపించిన కఠినత్వం ఏ పాటిది. మీరు 100 మాటలు అంటే 1 మాట 2 మాటలు అన్న మాటకు అది అంత తీవ్రంగా మీరు తీసుకుంటారే? మీరన్న మాటలన్నీ ఎదుటి వారికి గాయాలు కావా?
మీరు పలికిన ప్రతి పలుకు ఎదుటివారికి క్షోభ కలుగు చేయదా? మీరు మనుషులు, ఎదుటివారు మనుషులు కారా? ఎవరు నాకు అక్కర్లేదని మీరు అనుకుంటున్నారో, ఎవరిని మీరు బాధ పెట్టారో, ఎవరి వస్త్రాన్ని మీరు తీసివేశారో, ఎవరిని మీరు దిగంబరిగా చేశారో, ఎవరిని మీరు అమ్మేశారో, ఎవరిని మీరు గాయపరిచారో, ఎవరిని మీరు గోతిలో తోసేశారో, ఎవరిని మీరు బానిసగా అమ్మేసి నవ్వుకున్నారు కదూ? నేటి దినాన్న అది మీకు ఆట. నేటి దినాన్న అది మీ యొక్క కర్కశత్వం. నేటి దినాన్న అది మీ క్రూరత్వానికి చిహ్నం. కలగన్న వాడిని చూసి మీరెందుకు అంత అసూయపడ్డారు? అతడు మీకు చేసిన నష్టం ఏమిటి అడగరా? ఒక రోజున భూమి మీద అడకపోవచ్చేమో, నిత్యత్వంలో తప్పకుండా లెక్క చెప్పుకోవాల్సిన అగత్యత ప్రతి వ్యక్తికి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. భూమి మీద నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అంటే ఒకసారి నిత్యత్వం వైపు నీ కనుదృష్టి సారించాలి. దేవుని వైపు చూడాలి. మనం విత్తింది తప్పకుండా కోసుకుంటామనే సత్యాన్ని మర్చిపోకూడదు సుమా. నిత్యగతి కానరాక నేటి దినాన్న చేసే ప్రతి విధమైన దుశ్చర్య ఒక ఫలితాన్ని నీ జీవితంలో నువ్వు తీసుకొని వస్తుంది. యోసేపు ఎదుటకు సహోదరులు వచ్చారు. వారు చూడండి, లేఖనం చూడండి ఎలా ఉందో. వారు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. అవునా? అప్పుడు యోసేపు వారిని గుర్తుపట్టాడు. అనుని వలె వారికి కనపడ్డాడు. కఠినంగా మాట్లాడాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాడు. ఆహారం కొనడానికి కనాను దేశం నుంచి వచ్చామన్నారు. యోసేపు తన సహోదరుని గుర్తుపట్టాను కానీ వారు అతను గుర్తుపట్టలేదు. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసుకొని, విన్నారా మీరు ఈ మాట? యోసేపు తాను కలిన కలలన్నీ గుర్తొచ్చాయి. బాల్యంలో అమాయకంగా అన్నల దగ్గరికి వచ్చి, అన్నా నాకు కల వచ్చింది, నా పన ముందు మిగిలిన మీ 11 పనలు నమస్కారం చేస్తున్నట్టు కనపడిందన్న కల్లో అన్నప్పుడు వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి. వారికి కోపం వచ్చింది. ఆ మీదట నాకు సూర్యచంద్ర నక్షత్రాదులు నమస్కరిస్తున్నట్టుగా కల వచ్చింది అన్నప్పుడు ఆ కలల్లో వారు ఆలోచించిన భావం, మేమందరం వీడికి దాసుడు అవుతామా, మేమందరం ఇతనికి నమస్కారం చేస్తామా, మేమందరం ఇతని ఎదుట మేము మోకరిస్తామా? ఇదే కదా. అంటే అంత ఎత్తుకు నేను ఎదిగిపోతాను, అంత గొప్పవాడిని అవుతాను అని వీడు కలలు కంటున్నాడు కదూ. ఇదేగా. చూడండి, నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయిందన్నమాట. ప్రభువుని నిరాకరించిన యూదులు ఆయనే మెస్సియా అని రేపు తెలుసుకున్న దినాన్న వారు ఉలిక్కి పడతారు, వారు తుళ్ళి పడతారు, వారు కంగారు పడతారు. ఖచ్చితంగా యూదులు ఒకానొక దినం ఎవరిని నిరాకరించామో, ఎవరిని విమర్శించామో, ఎవరిని సిలువ వేసి చంపామో, ఎవరు 3వ దినాన్ని తిరిగి లేస్తే అది అబద్ధంగా ప్రచారం చేశామో ఆయనే తిరిగి రావడం గమనించినప్పుడు వారి గుండెలు అదిరిపోతాయి. ఆయన ఒలీవల కొండ మీద అడుగుపెట్టినప్పుడు ఒలీవల కొండ 2గా చీరడం ఆలోచించండి ఒకసారి. లేఖనాలు ఖచ్చితమైనవి. ఆయన మాటలు 100% నెరవేర్చబడేవి. ఆ నెరవేర్చబడే కాలం ఒకటి వస్తుంది. ఆ కాలాన్న తిరుగుబాటు చేసిన వారు, బాధ పెట్టిన వారు, నిరాకరించిన వారు, తమ ఇష్టానుసారంగా కర్కశత్వాన్ని చూపించిన వారందరికీ వారికి తెలియకుండానే వారు తలలు నేలకు మోపారు. కానీ వారు ఏమన్నారో ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తాను, దయచేసి మీరేమీ అనుకోవద్దు. రండి, ఆదికాండం 37వ అధ్యాయం దగ్గరికి రండి. 37వ అధ్యాయం 20వ వచనం చూడండి. వీణ్ణి చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీని తినివేసినని చెప్పేదము,
అప్పుడు వీని కలలే మగునో చూతుము రండిని ఒకరితో ఒకరు మాట్లాడుకుని. ఆ రోజు వారు చంపకుండా రూబేన్ అడ్డం పడ్డాడు. కానీ వారన్నమాట వీడి కలలు ఏమవుతాయో చూద్దాం అనుకున్నారు కదూ. కానీ అటు తరువాత చనిపోయినట్టు ప్రచారం చేశారు. ప్రభు కూడా తిరిగి లేచినా చనిపోయినట్టే ప్రచారం చేయబడింది ఆ రోజుల్లో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ ప్రచారాన్ని నమ్ముతూనే ఉంది మానవ జాతి. సజీవుడైన వాణ్ణి తమ జీవితంలోనికి ఆహ్వానించకపోగా ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడం కూడా జరుగుతూనే ఉంది. ఆయన సజీవుడు, ప్రతి మాట వింటున్నాడు, ప్రతిదానికి ఒక దినాన జవాబిస్తాడైనా ఆయన ఎదుట అందరూ నిలబడవలసి వస్తుందనే సత్యం మానవాళికి ప్రస్తుతానికి అర్థం కాదు. సరిగ్గా యోసేపు ముందు సహోదరులందరూ నిలబడి తలలు వంచి తలలు నేలకు మోపి వారు అలా వంగి నమస్కారం వంగినప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటి అనంటే అతడు తాను కనిన కలల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆలోచించేద్దాం. లేఖనం ఎంత ఖచ్చితమైందో, ఆ లేఖనానికి ఎంత శక్తి ఉందో. ప్రభు ఏర్పరచుకున్న వ్యక్తి విషయంలో మనం వ్యవహరించే తీరు, మనం మాట్లాడే తీరు, మనం గాయపరిచిన తీరు, మనం కుట్ర పన్నిన తీరు, మనం ఆ వ్యక్తి మీద అబద్ధాన్ని ప్రచారం చేసి బ్రతికి ఉండగానే చనిపోయాడని ప్రచారం చేసి కన తండ్రినే నమ్మించిన ఆ తీరుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మీరు. యోసేపు సజీవుడు, కానీ అతడు మృతుడని అందరినీ నమ్మించారు. సజీవుడని వాళ్ళకి తెలుసు, అమ్మేశారు. కానీ బ్రతికి ఉండడని వాళ్ళ ఉద్దేశం. ఎక్కడో చోట చంపేస్తా చచ్చిపోతాడు కదా, బానిసకి అంతకు మించి ఏం దిక్కుంటుందని. ప్రభువుని అమ్ముకున్నారు, యోసేపుని అమ్ముకున్నారు. అంతే. సత్యాన్ని కొని దాచుకోవడానికి బదులు సత్యాన్ని అమ్ముకునే తరం నేటి దినాన బయలుదేరింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆలోచించండి. యోసేపు ముందు వారు వచ్చారు, నిలబడ్డారు. యోసేపు కఠినంగా మాట్లాడాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నారు. మేము కనాను దేశం నుంచి వచ్చాము అన్నప్పుడు, మీరు వేగుల వారి వలె ఉన్నారే, మీరు ఈ దేశం యొక్క ఆనుపానులు చూడడం కోసం వచ్చారు అని అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితిమి. 10వ వచనం. లేదు ప్రభువా. ప్రతి నోరు ఆయన ప్రభు అని ఒప్పుకుంటుందని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాసి ఉంది. ఆ మాటకు ముంగుర్తుగా ఛాయగా ఈ మాటలు కనిపిస్తున్నాయని నా మనసు కనిపించింది. దయచేసి మీరు చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాను నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు అనే పదం. యోసేపును వారు పిలిచిన పిలుపు ప్రభువా అని. పిలిచి ఏమన్నారో తెలుసా? లేదు ప్రభువా, నీ దాసులమైన మేము. పగబట్టిన అన్నలేనా? పగ తీర్చుకున్న వారేనా? కర్కశత్వాన్ని చూపించిన వారేనా? అమ్మేసిన వారేనా? మేము నీకు నమస్కారం పెడతామా? నువ్వు కోరుకునే స్థాయి ఎంతటిది అని తిరస్కరించిన వారేనా? అవును. ఎవరిని మీరు నిరాకరిస్తారో, ఎవరిని మీరు తిరస్కరిస్తారో, ఎవరిని మీరు హీనపరుస్తారో ఒకానొక దినాన్న ఆ వ్యక్తి ముందే మీరు తల వంచుకోవలసిన అవసరత, అగత్యత ఖచ్చితంగా వస్తుందని మాత్రం మర్చిపోవద్దు. ఈ సహోదరులందరూ లేదు ప్రభువా, మేము మీ దాసులము. అధికారం ఎవరిది ఇప్పుడు?
సమస్తం చేయగలిగింది ఎవరిప్పుడు? ఎవరి ఆధీనంలో ఉన్నారు? సమస్త శరీరులు దేవుని ఆధీనంలో ఉండి కూడా ఆయన మీద తిరుగుబాటు చేసే తత్వం కలిగి ఉండగా ఒకానొక దినాన్న ముఖాముఖిగా ఆయన కలుసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు నీ బలం, నీ తెలివితేటలు, నీ బలత్కారం ఎందుకు కొరగావు, పనికిరావు. ఇప్పుడు నీకు శక్తి ఉంది, నీకు బలం ఉంది, బలగం ఉంది, అధికారం ఉంది, నువ్వు ఏం చేసినా చెల్లుబడవుతుంది అని నువ్వు అనుకున్నావు అంతే. తెలియవలసిన వారికి తెలియకుండా సత్యాన్ని మరుగుపరిచి ఆ వస్త్రానికి రక్తం పూసి లేనిపోయినవి కల్పించి అసత్యాన్ని ప్రచారం చేసి చచ్చిపోయాడు అని నీవు నమ్మించవచ్చు, కానీ ఆ కార్యం చేసింది నువ్వేననే సత్యం తల ఉంచుకున్న దినాన, ప్రభువా అని పిలిచిన దినాన్న, నీ దాసులమని చెప్పిన దినాన్న ఎవరితో మీరు మాట్లాడుతున్నారో స్పష్టంగా అర్థం కాకుండానే మీరు మాట్లాడిన వారు అవుతారు. కానీ ఆయన ఎవరో కనిపించి అర్థమైన దినాన్న ఒక్క క్షణం ఆలోచించండి, ఏమైపోతారో. ఖచ్చితంగా మానవ జాతి యావత్తూ ఆయన న్యాయసింహాసనం ముందు నిలబడవలసి ఉంది. నేటి దినాన రక్షకుడిగా ఆయన చేతులు చాపి రమ్మని తన వద్దకు పిలుస్తున్నారు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారు, కానీ నిరాకరించిన వారు రేపటి దినాన్న తీర్పులో నిలబడవలసి ఉంటుంది. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఆయన తట్టు తిరుగుమి అని చేతులు జోడించి బ్రతిమాలుతున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన గొప్ప దేవా, కృప చూపించడంలో మీరేనాయనా. మా కాలగతులు మా వశంలో ఉన్నాయని అనుకుని మా ఇష్టానుసారంగా ప్రవర్తించి నిన్ను నిరాకరించి తృణీకరించి బాధపెట్టి యోసేపు యొక్క అన్నలు యోసేపును బాధపెట్టినట్టుగానే మేము గతంలో మిమ్మల్ని బాధపెట్టినవారు. కానీ ఈ దినాన్న నీ క్షమాపణను పొంది నీ పాదాల వద్ద ప్రభువా ప్రభువా అని ఎన్ని మార్లు పిలిచి ఉంటాము కదా. నిజానికి మమ్మల్ని మీరు మీ రక్తంతో కొనుక్కున్నారు, మేము మీకు దాసులం. భూమి మీద ప్రతి జీవి నీ ఆధీనంలో ఉంది. భూమి ఆకాశం అందున్న సమస్తం నీ ఆధీనం, నీవు యజమానివి. ఈ సత్యాన్ని ప్రతి మానవుడు గుర్తించడానికి మానవులందరి కోసం మీరు చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుందని, ఆ రక్తంలో కడగబడిన వారు పవిత్రులవుతారని, ఆయన అంగీకరించిన వాడు నిత్యజీవం గలవాడవుతాడనే సత్యం వారికి కూడా ఆత్మ ద్వారా అవగతం కావడానికి, వారు గ్రహించిన వారై స్వీకరించడానికి కృప చూపించుమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు
ఆరవది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ డివిడీని తీసుకోండి. 2018 సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు